హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, సాధారణంగా మనం అత్తాకోడళ్ళ గురించి వీడియోలు చేసాం. కోడలతో సర్దుకుపోవాలి అత్తగారులని, అత్తగారులు సర్దుకుపోవాలి కోడళ్ళతో అని ఇట్లా చేస్తూ వచ్చాం కదా. ఇద్దరూ కూడా కొన్ని కొన్ని ఘర్షణలు వస్తాయి, సమస్యలు వస్తాయి అనుకున్నాం మనం. కానీ నాకు ఒకరు అన్నారండి, అత్తాకోడళ్ళ గురించి చేస్తున్నారు బాగానే ఉంది, వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే అతని గురించి మీరు వీడియో చేయకూడదా అని. మా ఫ్రెండ్స్‌లోనే ఒకళ్ళు అన్నారండి. ఒక అమ్మాయి పెళ్ళయ్యి కొత్తగా మన ఇంటికి కోడలుగా రాంగానే కాస్త అప్పటి వరకు తల్లికి ఏంటంటే తనే అన్నం పెట్టి, తనే చూసుకున్న కొడుకు కొంచెం భార్య వైపు మొగ్గుతాడు. వెంటనే ఏమి పెళ్ళైపోయిన వెంటనే మగపిల్లలు ఏమి మారిపోరండి. కొంచెం మొగ్గుతారు. ఆ మొగ్గేసరికి తల్లికి ఏమనిపిస్తుందంటే, అదిగో కొత్తగా అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఎక్కడ దగ్గరైపోతాడో అనే భావనతో ఈవిడ కోడల మీద సాధింపులు మొదలవుతాయండి. సహజంగా అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే కోడలికి ఏంటంటే అత్తగారు ఏదైనా చిన్న మాట అందనుకోండి అనేసరికి అదిగో ఆవిడ నన్ను సాధిస్తుంది. ఈవిడే అంటే తల్లి కాదు కదండీ! అత్తగారు ఎప్పుడు తల్లి కాదు, కోడలు ఎప్పుడు కూతురు కాదండి. ఎంత మనం సమర్థించేసుకున్నా అది మాత్రం జరగదు. అత్త అత్తే, కోడలు కోడలే. అయితే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మగోళ్ళ చేతిలో ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరి మధ్య మసలాల్సింది, మెలగాల్సింది గూడా ఆ అబ్బాయే. కొడుకుగా గానీ, భర్తగా గానీ సమర్థించుకోవాల్సిన బాధ్యత ఆ అబ్బాయి మీదే ఉంటుందండి. భార్య చెప్తుంది, "ఏవండీ మీ అమ్మగారు ఇలా అన్నారు, అలా అన్నారని" చెప్తుంది. అలాగే తల్లి గూడా చెప్తుంది, "అమ్మో! మీ ఆవిడ అసలు మాట ఇనట్లేదురా, వంట చేయడం రాదురా, ఏమీ రాదురా" అని. అనగానే అప్పుడు ఈ పిల్లాడు ఏం చేయాలో తెలుసా అండి? తల్లి దగ్గర భార్య తన తల్లి గురించి ఎంతో మంచిగా చెప్తుంది అన్న విషయం చెప్పాలండి. ఎలా అంటే, "అమ్మా! నువ్విలా అంటున్నావు గానీ, అసలు మీ కోడలు నిన్నెంత మెచ్చుకుంటుందోనమ్మా. నాకు వంట రాదండి. అత్తయ్య గారు అన్నీ నేర్పిస్తున్నారు. నాకు తలదువ్వి జడేస్తున్నారు. అత్తయ్య గారు చాలా మంచిగా చూసుకుంటున్నారండి. మీ అమ్మగారు చాలా మంచివారని చెప్తుందమ్మా" అని చెప్పాలి. చెప్తే అండి కొంతగా చెప్తూ చెప్తూ ఉండాలండి. ఒకసారి చెప్తే ఎవరికీ మార్పొచ్చేయదు. అలా చెప్తూ ఉంటే కొన్నాళ్ళకి మార్పొస్తుందండి సహజంగా. ఎందుకంటే మంచి మాటలు వింటూ ఉంటే చూసారా ఓ 10 రాళ్ళేస్తే ఒక రాయైనా తగలకపోతుందా అంటారు కదా! అలా అనమాట. అలాగే భార్య దగ్గర గూడా మంచే చెప్పాలి. మా అమ్మ నిన్నంటుంది, "ఆ అమ్మాయి కొత్తగా వచ్చినా కూడా భలే అల్లుకుపోతుందిరా, సర్దుకుపోతుంది అన్నీ. చక్కగా నా వెనక వెనకే తిరుగుతుంది, సాయం చేస్తుంది" అని అంటుంది మా అమ్మ. "నిజమేనా? నువ్వు అలాగే ఉంటున్నావా? వంట రాపోయినా సరే అత్తయ్య గారు ఇది చెప్పండి, అది చెప్పండి" అని నేర్చుకుంటుంది. అని నీ గురించి చెప్పిందోయ్ మా అమ్మ అనగానే, ఈ అమ్మాయి ఎంత పొంగిపోతుందో తెలుసా అండి? అది నేర్చుకోవాలండి. ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం అంటే ఫస్ట్ థింగ్ అది. అలా బ్యాలెన్స్ చేయగలగాలి. చేయగలిగితేనే సమర్థతున్న భర్త అవుతాడండి. తల్లి చెప్పిందని భార్యని ఏదోటి తిట్టేసి, కోప్పడిపోయి, ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఆ టైంకి తప్పించుకుని, లేదు భార్య చెప్పిందని చెప్పని అమ్మనెళ్లి అడిగేసి, నానా గందరగోళం చేసుకోవడం అనేది మాత్రం భర్తగా అబ్బాయి సమర్థత ఉన్నట్టు ఉన్నవాడు కాడండి. అందుకని ఇలా చేయాలనమాట. మంచిగా చెప్తూ ఉంటే ఎప్పుడైనా సరే అండి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న చోట ఎప్పుడూ పాజిటివే జరుగుతుంది. కొంతకాలానికైనా సరే మార్పులొస్తాయి మనుషుల్లో. అలా చెప్పాలనమాట. అలాగే సమర్థింపు రావాలండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో చెప్పింది. "ఏవండీ మీ అమ్మగారు ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను సాధించేశారు. నేను చాలా బాధపడాల్సొస్తుంది. పొద్దున్నుంచి తిడుతూనే ఉంది మీ అమ్మ మీరు బయటికెళ్ళి ఆఫీస్‌కెళ్ళి తిరిగొచ్చేదాకా" అని చెప్పిందే అనుకోండి. అప్పుడు తనేం చెప్పాలి? అసలు మా అమ్మ అలా అనదే అనగానే వెంటనే కోపమొచ్చేస్తుంది ఆ అమ్మాయికి. అలా చెప్పకుండా, అవునా! నిన్నిలా అందా? మా అమ్మ అలా అంది అంటే ఎందుకంది? నేను ఆలోచిస్తాను, నేను కనుక్కుంటాను. నేను సమర్థిస్తాను ఈ విషయం నేనేంటి అసలు నిన్నే సమర్థిస్తాను. నేనెళ్ళి మా అమ్మని అడుగుతా. అసలు ఏంటనేది తెలుసుకుంటాను. ఎందుకు అలా అనవలసొచ్చిందో. నువ్వు బాధపడొద్దు నీకు నేనున్నాను. అని చెప్పాలండి. ఎందుకంటే ఆ అమ్మాయి అందరిని వదిలేసుకొనొస్తుంది ఇక్కడికి. పుట్టింటి నుంచి తల్లిని, తండ్రిని, అప్పజెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరిని వదులుకొనొచ్చిన అమ్మాయికి భార్యని అలా బ్యాలెన్స్ చేయగలిగితే చాలా బావుంటుందండి. అలాగే తల్లి కూడా చెప్తుంది గదా! "ఒరేయ్! అమ్మాయి అసలేమీ చేయట్లేదురా, సరిగ్గా కలవట్లేదు ఆ అమ్మాయి. రాంగానే ఇలా ఉందిరా నాన్న" అని చెప్పిందనుకోండి, అప్పుడు వాళ్ళ అమ్మకి కూడా తను చెప్పగలగాలి. "లేదమ్మా, అమ్మాయి అందరిని వదులుకొనొచ్చింది కదా! కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నేను చెప్పి చూస్తానమ్మా. అదేంటి అలాగా మనలో కలవకపోతే ఎలాగా జీవితాంతం మనతో ఉండాల్సిన అమ్మాయి కదా! నేను చెప్తానమ్మా నువ్వేం బాధపడొద్దు నిన్నసలు ఇది చేయను అని చెప్పని, అలా తల్లిని, భార్యని సమర్థించుకుంటే అసలు ఆ లైఫే వేరే రకంగా ఉంటుందండి. మగవాడి చేతిలో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉండాల్సిన
వ్యక్తి ఇద్దరిని సమర్థించుకుంటూ బ్యాలెన్స్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్‌లు చాలా బావుంటాయండి. అలాగే ఈ అబ్బాయి కొంచెం అత్తవారింటికెళ్ళినప్పుడు చాలా మర్యాదలు చేస్తారు కదా! అల్లుడొచ్చాడంటే సహజంగానే మర్యాదలు చేస్తారు. ఆ చేసినప్పుడు ఈ అబ్బాయి గూడా ఎప్పుడైనా కాస్త సపోర్ట్‌గా అత్తామామలంటే సపోర్ట్‌గా మాట్లాడాడనుకోండి, అది కూడా అత్తగారికి నచ్చదు. అది తల్లికి నచ్చదు. అదిగో వాడు అత్తవారి వైపు అయిపోయాడు అప్పుడే. మార్చేసింది ఈ అమ్మాయి అని మాట్లాడతారు. అలా కూడా ఉంటుంది. కానీ ఏమంత ఇది ఉండదండి. ఎందుకంటే కొన్ని కొన్ని మనం కూడా సర్దుకుంటూ పోతేనే జరుగుతుందిది. ఇప్పుడు ఇంటికెళ్ళినప్పుడు అన్ని మర్యాదలు చేసినప్పుడు అబ్బాయికి కూడా అనిపిస్తుంది కదా! ఇన్ని మర్యాదలు నేనే పొందుతున్నాను. కాస్త నేను కూడా సపోర్ట్‌గా ఉంటే బావుంటుంది వాళ్ళకి అని అనిపిస్తుంది. ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఓ పండో, ఓ ఫలమో లేతే ఏదో ఒకటండి కాస్త ఏమన్నా పట్టుకెళ్లారనుకోండి, అదిగో ఎళ్లి అత్తవారికి దోపేస్తున్నాడు మొత్తం మన ఇంట్లో అంతా అని అత్తగారులు కూడా ఉన్నారండి. అది కూడా బాధే కలుగుతుంది. అలా అనమాట. అందుకని చేయొచ్చండి. చెయ్యొచ్చు. సపోర్టివ్‌గా ఉండొచ్చు. ఇటు తల్లిదండ్రులకి సపోర్ట్‌గా ఉండాలి. అటు భార్యకి సపోర్ట్‌గా ఉండాలి. ఇవన్నీ కూడా సమర్థించుకుంటూ చక్కగా నడుపుకునే వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. లోకమంతా గొడవలు పడిపోయి విడిపోయే వాళ్ళే లేరు. కొంతవరకు మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆ సమర్థత అనేది మగవాళ్ళలో ఉంటే మాత్రం వాళ్ళ జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి. నేను ఒక్కళ్ళకే సపోర్ట్ చేస్తాను, ఒకళ్ళనే చూసుకుంటాను అనేలా మాత్రం ఉండకూడదు. తల్లి నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. మా అమ్మనే చూసుకోవాలి నేను. నువ్వు కూడా మా అమ్మకు ఒదిగుండాలని భార్యకి చెప్పకూడదు. అమ్మ, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది. నా కట్టుకున్న పెళ్ళాం జీవితం అంతా నాతో ఉండాలి. మీరెన్నాళ్ళుంటారు? అందుకని నా భార్యని నేను చూసుకోవాలి గదా! నువ్వు కూడా చక్కగా చూసుకో అని తల్లికి చెప్పకూడదు. అలా చెప్పకుండా ఇలా మంచిగా మాట్లాడుతూ ఇద్దరి మధ్య సరే సయోధ్యని పూర్తిగా కుదర్చలేకపోయినా మంచితనంతో మారేటట్లు ప్రయత్నించాలండి. లేదు బ్యాలెన్స్ చేయగలగాలి. వీళ్ళకి చెప్పి వాళ్ళని అడిగి గొడవలు చేసి పెద్దవి చేసుకునే కంటే సమర్థించుకోవడం నేర్చుకున్న భర్త అయితే ఇల్లు చాలా బావుంటుందండి. మీరు అడిగారే అదే మా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగారండి. ఆవిడకే చెప్తున్నాను నేను ఈ సమాధానం. అలా అండి బ్యాలెన్సింగ్ అనేది మగాయనలో ఉండాలి. వ్యక్తిలో హ్మ్. మగవాళ్ళలో ఉండాలి. మీరన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఎందుకిలా మీరు ఎప్పుడు ఎందుకు వీడియో చేయలేదు? అత్త గురించి, కోడలు గురించి చేసేశారు. అది చాలా సహజమైన విషయం. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీరు చెప్పాలి కదా! అని చెప్పని మీరు ఫ్రెండ్‌గా నన్ను గట్టిగా అడిగితే నేను ఆ విషయం ఆలోచించి మాట్లాడుతున్న విషయం అండి ఇది. మా ఫ్రెండ్ పేరెందుకులెండి. ఎప్పుడైతే ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందో అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళు అవుతారండి. అంటే అత్త కోడలు కాలేదు, అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదని చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారని అంటారేమో. పూర్తిగా కాకపోయినా కొంతవరకు అవుతారు. ఎందుకంటేనండి తల్లయితే తిట్టదా కూతురిని? కూతురైతే తల్లిని కసురుకోదా? మీరు ఆ విషయం చెప్పండి ఎవ్వరైనా సరే, మా అమ్మ నన్ను తిట్టలేదు, లేదు నా కూతురు నన్ను ఏ విషయంలో చిరాకు పడలేదు అని ఎవరైనా చెబితే, నేను తప్పకుండా ఈ విషయాన్ని ఒప్పుకుంటాను. అంతే గదండీ! అత్తగారైనా, కోడలైనా. కోడలు కూడా తల్లిని విసుక్కున్నట్టు విసుక్కుందని ఎందుకు అనుకోరు? అలాగే తల్లి మా అమ్మయితే నన్ను తిట్టదా, తల్లయితే ఇంకా 2 ఎక్కువ తిడుతుందండి. అవన్నీ గూడా మనం అమ్మాయి గదా! అని పట్టించుకోం. అంతేనా? అలా అండి. అలా ఎందుకు అనుకోరు చెప్పండి? అలా అనుకుంటే జీవితాలన్నీ బావుంటాయండి. మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే రేపొద్దున అత్తగారు కాబోతున్న వాళ్ళు, కోడలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకుని మధ్యలో అబ్బాయిని నలపకుండా ఉంటే ఎక్కువగా తను కూడా సమర్థవంతుడైన భర్త అవుతాడండి. సమర్థవంతుడైన కొడుకవుతాడు. ఆ అబ్బాయిలోనే ఉండదండి. ముగ్గురిలోనే ఉంటుంది. ముగ్గురు కూడా సఖ్యంగా ఉండాలి. ఎందుకంటే కొత్తల్లో కొంచెం భేదాభిప్రాయాలొస్తాయి. కానీ వాటిని సమర్థించుకుంటూ వెళ్ళిన రోజునే జీవితాలు బావుంటాయి. ఏమంటారు? నాకైతే వచ్చిన ఆలోచన చెప్పానండి. మీ అందరికీ ఏమనిపించిందో చెప్పండి. ఏదైనా ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ చేయండి, ఇలా మాట్లాడేవి ఏదైనా టాపిక్ తీసుకుని అని అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. ఇలా చేస్తే బావుంటుంది అన్నది నా అభిప్రాయం మాత్రమేనండి. మీ అందరికి కూడా ఏమన్నా ఐడియా ఉంటే తప్పకుండా నాకు సజెషన్స్‌లో తెలియచేయండి. కామెంట్స్‌లో. సజెషన్స్ అని కాదు. సజెషన్స్ ఇవ్వచ్చండి తప్పులేదు. నేను కూడా ఏమి పెద్ద అనుభవజ్ఞురాలిని, పండితురాలిని ఏం కాదు. నేను కూడా సమాజంలో చూస్తూ అందరితో పాటు పెరిగిన దాన్ని. అందుకనే నాకు కూడా అంటే ఆ తరానికి, ఈ తరానికి మధ్యలో ఉన్నాను నేను. కాబట్టి నేను కూడా కొంతవరకు చెప్పగలను. అన్నీ చెప్పలేను. పెద్ద ప్రవచనకర్తనేం కాదండి నేను. అందుకే మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంతవరకు ఓపికగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.